హాయ్ అమ్మా. వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఏ ఈవేళ మీకు స్పెషల్గా ఏం చూపించాలంటే సగ్గు బియ్యంతో పెరుగు పచ్చడి. ఓకేనమ్మా, అది రోటీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది. రెండు బంగారం మీ సాయమ్మ స్టైల్లో చూపిస్తుంది. రెండమ్మా, ఇదిగోరా, ఒక ఆనపకాయ పేడు, లేత ఆనపకాయ ఉండాలి పెరుగు పచ్చడికి. ఏ ఒక ఉల్లిపాయ కోసాను, 4 పచ్చిమిరపకాయలు కోసాను, 1/2 లీటర్ వాటర్ పోసుకున్నాను. ఇది బాయిల్ చేసుకుందాం. కోసేసుకుని ఇలా బాక్స్లో పెట్టుకున్నాను. చూడు, లేతకాయ ఉండాలి, ఇది సూపర్ ఉంటుంది అసలు. ట్రై చేయండి ఒకసారి. ఓకేనమ్మా, ఇదిగో ఈ పెరుగు పచ్చడిలో పసుపు వేయకూడదు, ఎల్లో కలర్ రాకూడదు, వైట్గా ఉండాలి. ఇది ఇలా బాయిల్ చేసుకుందాం మూత పెట్టుకుని. ఇప్పుడు ఇందులో వేసి పదార్థాలు మీకు చూపిస్తాను. ఇదిగో జీడిపప్పు, పెద్ద సగ్గు బియ్యం, 2 ఎల్లుల్లి రేకలు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ, కరివేపాకు ఎంత డిమాండ్ అంటే అంత డిమాండ్ వచ్చింది. ఇదిగో మొన్న అత్తయ్య గారు ఒరిగడి నుంచి పట్టుకొచ్చారు, అది శుభ్రంగా కడుక్కొని క్లాత్ మీద వేసుకుని ఓపిడి చేసుకున్నాను. కరివేపాకు ఏంటో మరి. అమ్మా, ఇదిగో పెరుగు, ఇదిగోనమ్మ పెరుగు ఒక 1/2 లీటర్ పడద్ది. 1/2 లీటర్ పెరుగు అది. ఇదిగో సాల్ట్. ఇది బాయిల్ అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను పోపు వేసేటప్పుడు. ఓకేనమ్మా, ఇదిగో లేతది కాబట్టి ఇదిగో కుక్కర్లో గట్ట ఏమి అక్కర్లేదు. అది ఒక్క బద్ద అంతే. ఉడికిపోయింది. దీన్ని చిల్లుల గిన్నెలో పోసుకుని వార్చుకుందాం. ఓకేనమ్మా, ముందు సగ్గుబియ్యం వేసుకుందాం, ఎందుకంటే చక్క పువ్వులాగా ఎడవడానికి. అదిగో ఐలోనే పెట్టుకోండి అమ్మా. అది సగ్గుబియ్యం పెరుగు పచ్చడి కదా ఇది. దాని తర్వాత ఇప్పుడు ఇదిగో చూసారా, అది పువ్వులాగా వచ్చేస్తాయన్నమాట, పేలాలు వచ్చినట్టు. ఇది చాలా కర్ణాటక స్టైల్ అమ్మ. ఇది ఎక్కువ అక్కడ కర్ణాటక వాళ్ళు బాగా చేస్తూ ఉంటారు. ఇది కమ్మటి పెరుగు. అయిగో జీడిపప్పు వేసా, చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకుందాం. ఎల్లుల్లిపాయ కూడా వేసేసుకుందాం, కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఓకేనా? అది ఇప్పుడు డెకరేషన్కి వేస్తాను కొత్తిమీర. అది ఆనపకాయ సగ్గు బియ్యం పెరుగు పచ్చడి, దీని పేరు. సూపర్ అంటే సూపర్ ఉంటుంది అన్నమాట. ఉత్తినే కూడా తినేయచ్చు. ఇందులో పసుపు గట్ట వేయకూడదమ్మా. అది కూడా సాల్ట్ తక్కువ వేసుకోండి, ఎక్కువ పట్టదు ఆనపకాయ కదా, కావాలితే మళ్ళీ వేసుకోవచ్చు. బా మంచి కమ్మట వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఆనపకాయ పోసుకుందాం. సరే, ఇందులో వాటర్ ఏమన్నా ఎగిరిపోద్ది, ఎందుకంటే పెరుగు పోసుకుంటాం కదా పలసన అవ్వకుండా. నాకు ఇష్టం ఇది. కట్టేస్తున్నానమ్మా. ఓకేనమ్మా, అదిగో అంతే. కారంగా ఉంటే బాగుంటుంది ఘాటుగా. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఆనపకాయ ఉడకబెట్టానమ్మా. అదిగో కమ్మగా ఉండాలి పెరుగు. ఈ వేడిలా సరిపోద్ది. కట్టేసాం కదా,
ఇప్పుడు చూసుకుని కొత్తిమీర గార్లింగ్ చేసుకుని నేను మీకు గిన్నెలో పోసి చూపిస్తాను. ఓకేనమ్మా, సింపుల్గా అయిపోద్ది. టేస్ట్కి టేస్ట్, బలానికి బలం. ఇందులో చక్కగా సగ్గుబియ్యం ఉన్నాయి, జీడిపప్పు ఉంది. ఏమ్మా, చక్కటి కూర, రుచికరమైన కూర. మీకు నాకైతే పెరుగు పచ్చడి. కర్ణాటకలో అయితే మట్టికి సగ్గుబియ్యం పెరుగు పచ్చడే అంటారు, కన్నడలో అయితే మసర అంటారు. ఓకేనమ్మా, చక్కగా ఇలా నచ్చింది అనుకుంటున్నా. సింపుల్గా చూపిస్తున్నాను, పూర్తిగా వీడియోలు చూడండి. లైక్ చేయండి అమ్మా, లైక్ చేసి చక్కగా బెల్ బటన్ నొక్కండి. పూర్తిగా వీడియో చూడండి, ఎందుకంటే మీకు బోరు కొట్టేలాగా నేను ఎదరికి ఏమీ వెళ్ళనివ్వట్లా, సింపుల్గా చూపించేస్తున్నాను. మీరు మట్టుకు ఎన్నని చూస్తారో బోర్డు ఛానల్. ఓకేనమ్మా, కాకపోతే ఎవరి టాలెంట్ వాళ్ళు నిరూపించుకోవడానికి యూట్యూబ్. ఒక్క చేతి మీద కాదు, ఎవరింట్లో వాళ్ళు వండుకుంటాం, ఆనపకాయ వండుకుంటాం, మనకు నచ్చినట్టు మనం వండుకుంటాం. ప్రతి కూరగాయ ప్రతి ఇంట్లోనూ వండుకుంటాం. మీ ఇంట్లో ఇలా వండుతారా, మా ఇంట్లో ఇలా వండం. అప్పట్లో అలా చెప్పుకునేవాళ్ళం. ఇలా వండుతారా, ఇలా చేస్తారా, మా ఇంట్లో ఇలా వండుతాం. ఇప్పటికే ఉందా బాని. ఏమ్మా, చక్కగా చూస్తున్నారు, చాలా ఆనందం, చాలా సంతోషం. మరి ఇది ఇలా చూసి ఇలా చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా అనుకున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.